సో హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం టెన్సెస్లో ఫ్యూచర్ టెన్స్ పెండింగ్ ఉంది, అది కవర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ ఫ్యూచర్ టెన్స్ అయిపోతే సో టెన్సెస్ మంది అయిపోతుంది. సో టెన్సెస్లో ఖచ్చితంగా మీకు ఓకే సో 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వర్బ్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్, దాంట్లో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి కదా, అది కూడా దీంట్లో ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది. సో మీకు ఖచ్చితంగా టెన్సెస్ వీడియోస్ నా 3 వీడియోస్ అందుకోసం సెపరేట్గా 3 వీడియోస్ చేశాను నేను. సో ఆల్ ద 3 వీడియోస్ 3 వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. సో మీకు క్లియర్గా విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్స్, అంటే స్ట్రక్చర్ హెల్ప్ మీకు ఎగ్జామ్లో వాళ్ళు అడిగేది ఏమంటే హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్, దాని గురించి వాళ్ళు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడతారు. దాంట్లోనే చేంజెస్ చేసేకవుతుంది, వేరే దాంట్లో కాదు. సో నేను మీకు స్ట్రక్చర్తో సహా నేను మీకు రాసేసినాను అక్కడ, సో దట్ మీకు అది అర్థమవుతుంది. సో మీరు కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే రాసుకోండి. మీరు అంటే మీకు ఎట్లా గుర్తవుతుంది అట్లా మీరు చేసుకోండి. అండ్ ఖచ్చితంగా టెన్సెస్ మీరు మొత్తం చూసుకుంటే ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు 3 to 4 క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. ఓకే ఫైన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, మనం ఫ్యూచర్ టెన్స్ కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఉంటాయి. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే సో సింపుల్ ఫ్యూచర్కి స్ట్రక్చర్ స్ట్రక్చర్ అంటే ఫార్ములా అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్కి అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఓకే ఆబ్జెక్ట్. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏదైనా ఫ్యూచర్లో నార్మల్గా సెంటెన్స్ జరుగుతాయి కదా, మనం మాట్లాడుకుంటాం కదా. సో ఇది నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఫ్యూచర్లో జరిగే సెంటెన్స్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం అంటాం. అదే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటాయి కదా, అట్లా సెంటెన్స్ వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్లో వచ్చేస్తాయి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్లో ఏమైనా అయిపోతామని అంటాం కదా, ఫ్యూచర్లో ఈ టైంకి ఈ పార్ట్కి అయిపోయి ఉంటుంది, అట్లా సెంటెన్స్ వచ్చేసి దానికి ఈ రూల్ అప్లై చేయాలి. ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ది రూల్ అప్లై చేయాలి. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎట్లా అంటే ఫ్యూచర్లో ఏదైనా జరుగుతూనే ఉంటుంది కదా, అట్లా దానికి మనం ఈ రూల్ అప్లై చేయాలి. ఫైన్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఓకే సో నేను ఈరోజు రాత్రి ఈ మూవీ చూస్తాను కదా. సో ఇప్పుడు చూస్తున్నారా లేదు, రాత్రి అంటే మీ ఫ్యూచరే కదా, సో ఫ్యూచర్లో చూస్తారని చెప్తున్నారు. 1 సెకండ్ బిఫోర్ కూడా ఫ్యూచరే అనుకోండి. ఓకే సో దీన్ని ఎట్లా చెప్తారంటే సో సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంది, ఐ విల్ వాచ్ దిస్ మూవీ టు నైట్. ఓకేనా. సో క్వశ్చన్లో వాళ్ళు ఇక్కడ కావాలంటే వాచ్ పెట్టేసి ఇక్కడ సో ఈరోజు చూస్తామనేసి విల్ ప్లేస్లో వాళ్ళు కావాలంటే ఆప్షన్స్ ఇస్తారు, ఈజ్ కానీ వాజ్ కానీ ఓకే దెన్ హ్యాస్ కానీ విల్ కానీ. సో అట్లా తమ్ముడు విల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇదే కంటిన్యూస్లో ఉంటే ఎట్లా ఉంటుంది, ఐ విల్ బీ వాచింగ్ దిస్ మూవీ టు నైట్, నేను ఈరోజు రాత్రి ఈ మూవీ చూస్తూ ఉంటాను. ఓకే నేను ఈ మూవీ చూస్తాను ఈరోజు రాత్రి. దెన్ ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు రాత్రి మూవీ చూస్తూ ఉంటాను. అదేవిధంగా పర్ఫెక్ట్ అంటే అయిపోతాను అనేది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో అయిపోతుంది. ఐ విల్ హ్యావ్ వాచ్డ్ దిస్ మూవీ టు నైట్, నేను ఈరోజు రాత్రి ఈ మూవీ చూసేసింటాను. ఓకే చూసింటాను అయిపోయి ఉంటుంది అంటే చూసింటాను. దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ విల్ హ్యావ్ బీన్ వాచింగ్ దిస్ మూవీ టు నైట్, అంటే నేను ఈరోజు రాత్రి ఈ మూవీ చూస్తూనే ఉంటాను అనేసి. ఓకే డిఫరెన్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. సెకండ్ ఓకే ద గవర్నమెంట్ విల్ రీఇష్యూ న్యూ జాబ్ నోటిఫికేషన్స్. ఓకే గవర్నమెంట్ వచ్చేసి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ ఓకే ఇష్యూ చేస్తుంది అంట కదా కొత్త. ఓకే సో అంటే ద గవర్నమెంట్ విల్ ఇష్యూ న్యూ జాబ్ నోటిఫికేషన్స్. అదే ఫ్యూచర్లో కంటిన్యూస్ అంటే ద గవర్నమెంట్ విల్ బీ ఇష్యూయింగ్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్, అంటే గవర్నమెంట్ ఓకే కొత్త జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుంది అంట. ఓకే చేస్తూ ఉంటుంది అట్లా వస్తుంది. ఓకేనా. సో ద గవర్నమెంట్ విల్ బీ ఇష్యూయింగ్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్, అంటే గవర్నమెంట్ వచ్చేసి న్యూ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్యూచర్లో ఇష్యూ చేస్తూ ఉంటుంది అట్లా. దెన్ ఇక్కడ వచ్చేసి ఇష్యూ చేసి ఉంటుంది, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇష్యూడ్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్, అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేసేసి ఉంటుంది అట్లా అయిపోయింటుంది చేసేసి ఉంటుంది. ఓకే ఇక్కడ దెన్ ఇక్కడ వచ్చేసి ద గవర్నమెంట్ విల్ హ్యావ్ బీన్ ఇష్యూయింగ్ న్యూ జాబ్ నోటిఫికేషన్స్, అంటే ఫ్యూచర్లో జరుగుతూనే ఉంటుంది. గవర్నమెంట్ ఫ్యూచర్లో వచ్చేసి కొత్త జాబ్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తూనే ఉంటుంది అట్లా. థర్డ్ వన్ నెక్స్ట్ మంత్ మై ఫ్రెండ్ విల్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ, నెక్స్ట్ మంత్ వచ్చే నెల నా ఫ్రెండ్ వచ్చేసి ఈ కంపెనీలో పని చేస్తాడు. ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ కదా. ఓకే సో అందుకే మనం ఈ రూల్ అప్లై చేయాలి. ఓకే దీంట్లో వస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే నెక్స్ట్ మంత్ మై ఫ్రెండ్ విల్ బీ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే సో అంటే నా ఫ్రెండ్ వచ్చేసి ఈ కంపెనీలో వచ్చే నెల ఈ కంపెనీలో పని చేస్తూ ఉంటాడనేసి. ఓకే దెన్ సో వీ విల్ వెయిట్ ఫర్ దిస్ వన్ పని చేస్తూ ఉంటాడనేసి నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ మంత్
మై ఫ్రెండ్ విల్ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ అంటే నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్ వచ్చేసి ఈ కంపెనీలో పని చేసేసి ఉంటాడు అనేసి. ఓకే, చేసేసి ఉంటాడు. పర్ఫెక్ట్ అంటే ఏమి కంప్లీటెడ్ ఓవర్ అనేసి అనుకోండి. సో పని చేసేసి ఉంటాడు అట్లా. సో నెక్స్ట్ మంత్ ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే నెక్స్ట్ మంత్ మై ఫ్రెండ్ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఓకే, సో నా ఫ్రెండ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఈ కంపెనీలో పని చేస్తూనే ఉంటాడు అనేసి. గెటింగ్ రైట్? డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే, సో బాగా చూడండి, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ అక్కడే మీకు ఎగ్జామ్లో అడిగేది అక్కడే మీకు వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి చూసారు అక్కడే. సో మీకు కావాలంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా అక్కడే క్వశ్చన్స్ వస్తుంది. టెన్సెస్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా అక్కడే వస్తుంది. మిగతా దాన్ని దే కెనాట్ టచ్. ఓకే ఫైన్. ఎనీహౌ వీ విల్ వెయిట్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే వీ విల్ బీ వెయిటింగ్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటాము కంటిన్యూస్ ఉంటుంది. కింద వచ్చేసి వీ విల్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేసేసి ఉంటాము అనేసి. ఓకే, అట్లా వస్తుంది ఇది. దెన్ సో వీ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ అంటే ఫ్యూచర్లో మేమే బస్సు కోసం వెయిట్ చేస్తూనే ఉంటాము. సో దట్ ఈస్ ద థింగ్. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ నేను మీకు చెప్పినాను. ఓకేనా? సో బై ద వే నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా నేను ఆల్రెడీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ హ్యాండిల్ చేస్తాను. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ మెసేజ్ మీ ఇన్ ద కమెంట్. ఓకే, సో నేను అక్కడ కావాలంటే నా నంబర్ ప్రొవైడ్ చేశాను. సో మీరు మెసేజ్ చేసుకోవచ్చు. ఎనీహౌ ఫైన్ ఫ్రెండ్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, బాగా చదువుకోండి. ఓకే, ఏపీ టెట్ కోసం ప్రిపేర్ కాండి బాగా. కంప్లీట్ వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్స్. ఓకే, దయచేసి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అండ్ ఓకే, నేర్చుకోండి ఫ్రీగా. ఓకేనా? ఎనీహౌ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.